ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మన డ్రగ్స్ గురించి వీటి గురించి మన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మన ఎక్సైజ్ కమిషనర్ గారు మరియు డైరెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మేము మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీము మరియు SHO వికారాబాద్ RPF టీం అందరం కలిసి ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ ముంబై వెళ్ళే కోనార్క్ భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్ళే కోనార్క్ ఎక్స్ప్రెస్ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో 4 వ్యక్తులు ఈ గంజాయిని ప్రత్యేక తరహాలో ఈ క్లాత్ బెడ్షీట్స్లో లోపల అమర్చి వాటి మీద పడుకొని కనబడకుండా మళ్ళీ రైల్వే బెడ్షీట్స్ వేసి వాటి మీద పడుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు పూణేకు ముంబైకి తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఇక్కడ మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ దీని వెనక ఎవరున్నారు అనేది కూడా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ బెడ్ చూడండి. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ టీమ్ మరియు RPF సంయుక్త ఆపరేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి సుమారుగా 75 kgs గంజాయి పట్టుకోవడం జరిగింది. 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాయి మాకు ప్రాథమిక విచారణలో ఒరిస్సా నుంచి పూణేకి తరలిస్తున్నట్టు తెలిసింది. తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి చికెన్ తీసుకుంటాం. ఈ కేసులో కనుక చూస్తే ఒక కొత్త ధోరణి కనిపించింది. బెడ్షీట్ని వాటిని ఒక బెడ్స్ లాగా కుట్టించి అందులో గంజాయిని దాచిపెట్టి వాటిపైన పడుకొని ఎవరికి అనుమానం రాకుండా తీసుకెళ్తున్నట్టు తెలిసింది. అది మీరు చూస్తే ఇక్కడ బెడ్షీట్ ఉంది.